Okay, recording is started. కృష్ణ గారు అక్కడ ఉబంటు తీసుకున్నారా రెడ్ హ్యాట్ తీసుకున్నారా మీరు? అమెజాన్ లినక్స్ తీసుకున్నాను. రెండు సేమ్, రెడ్ హ్యాట్ అయినా అమెజాన్. అమెజాన్ లినక్స్ రెండు సేమ్. ఓకే. ఈరోజు మనం ఇంజినిక్స్ గురించి నేర్చుకున్నాం. లెట్స్ సే అబౌట్ ఇంజినిక్స్. ఓకే. చాలా టైం తీసుకుంటుంది. Okay, in the meantime, anyone knows what is a Nginx? Or have you ever heard of the word called web server? Web server. విన్నానండి వెబ్సైట్. ఓకే, ఫైన్. అంటే దాని గురించి ఏమన్నా తెలుసుకున్నారంటే ఎలా ఏంటి అని? అంటే వెబ్ సర్వర్ అంటే సారీ కృష్ణ, నేను మిస్ అయ్యాను. మీరు మళ్ళీ కెన్ యూ ప్లీజ్ కమ్ బ్యాక్ అగైన్? Have you ever heard of word called Nginx or web server? యా. Okay, what does it mean? అంటే ఇంజినిక్స్ అనేది ఎలా చెప్పాలంటే మీకు యూజర్స్ ని అదొక వెబ్ సర్వర్ లాంటిది అనమాట. అది ఎలా చెప్తారంటే క్లయింట్ నుంచి రిక్వెస్ట్ తీసుకుంటుంది అండ్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ కి పంపిస్తుంది. ఓకే, Nginx అనేది ఒక వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ అంటే ఇప్పుడు చూడండి, సో we do write a code. Okay, we usually write our own code.
సో మనం కోడ్ రాసిన తర్వాత సో దాన్ని రన్ చేయాలంటే మీరు లోకల్లో రన్ చేయాలంటే మీరు ఆ లోకల్ హోస్ట్లో రన్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ద సేమ్ కోడ్ ఇన్ ప్రొడక్షన్, సో యూ షుడ్ నాట్, అంటే మీరు లోకల్ హోస్ట్లో రన్ చేశారంటే లోకల్ హోస్ట్ అంటే మీ లోకల్ మెషిన్లో రన్ అవుతుంటుంది. బట్ మీరు ఎండ్ యూజర్స్కి అంటే ఆ, మీ ఎంటైర్ ఇంటర్నెట్కి మీరు మీ వెబ్సైట్ని చేరవేయాలి అంటే దానికి ఒక మీడియం అనేది కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ వెబ్ సర్వర్. సో వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే మీ కోడ్ని రెండర్ చేసి మీకు ఇంటర్నెట్కి అనేది దాన్ని సర్వ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ వెబ్ సర్వర్. సో దాని అర్థం ఏమంటే ఇప్పుడు చూడండి, నేను ఏడబ్ల్యూఎస్ ఓపెన్ చేశాను ఇక్కడ. సో ఓపెన్ చేసా అంటే దీని అర్థం ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఈ వెబ్సైట్ నేను చూస్తున్నాను అంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఎయిదర్ ఇది ఒక అప్లికేషన్ సర్వర్ లో కానీ లేదా వెబ్ సర్వర్ లో కానీ రన్ అవుతుంటది. అందుకని నేను దీన్ని చూడగలుగుతున్నా. లేదంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఇక్కడ కూడా సేమ్ సేమ్ గోస్ హియర్, సేమ్ గోస్ ఫర్ వాట్సాప్, సేమ్ గోస్ ఫర్ ఆర్గో సిడి, ఎవ్రీథింగ్. సో ఏదైనా కానీ నేను జస్ట్ యాక్సెస్ చేస్తున్నాను అంటే దాని అర్థం ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ఏ వెబ్ సర్వర్ or application server. I'll tell you the difference. What is a web server and what is a application server in some time. Not in some time, maybe whenever we get a time tomorrow or something. So yeah, maybe it's an interview question too. They will ask. Even I also asked some people what is the difference between application server and web server. So చాలా మందికి అసలు డిఫరెన్స్ తెలియదు. దే విల్ ఫెయిల్ టు ఆన్సర్ దట్ సింపుల్ క్వశ్చన్. అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటి, వెబ్ సర్వర్ అంటే ఇది అంటే ఓకే. సో వెబ్ సర్వర్ అంటే ఓకే, లెట్ మీ టెల్ రైట్ అవే. ఓకే, అప్లికేషన్ సర్వర్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నాను, తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్ అని కొడితే లోపలికి వెళ్తుంది. ఇక్కడ నేను చూస్ చేసుకున్న తర్వాత లాంచ్ ఇన్స్టాన్స్ అని కొట్టిన వెంటనే బ్యాక్ ఎండ్ లో సంథింగ్, బ్యాక్ ఎండ్ పోర్ట్ ని హిట్ అయ్యి ఏపీఎస్ ని కాల్ చేసి నాకు ఒక విఎం అనేది క్రియేట్ అయ్యేలా ఏడబ్ల్యూఎస్ చేస్తుంది. ఇది ఓన్లీ స్టాటిక్ పేజ్ కాదు. స్టాటిక్ పేజ్ అంటే ఏం బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ ఏమి ఉండదు, జస్ట్ ఇట్ ఒక పేజ్ ని మాత్రం మనకు చూపిస్తూ ఉంటది. ఇప్పుడు చూడండి, నాకు జస్ట్ సింపుల్ పేజ్ చూపించిందంటే ఇట్ డజంట్ మీన్ ఇట్స్ నార్మల్ స్టాటిక్ వెబ్ పేజ్. అంటే మనం ఏం చేయలేము ఆ వెబ్ పేజ్ లో, జస్ట్ మనం చూడగలం కంటెంట్ అంతే. సో ఇప్పుడు చూడండి, మేబీ వాట్ ఐ కెన్ సే, ఓకే లెట్ మీ ఓపెన్ మై వెబ్సైట్ సార్. ఇది వెబ్ సర్వర్లో రన్ అవుతుంది. ఇందులో ఏం లేదు, జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేసేది ఇది ఏమైనా చేశారంటే జస్ట్ ఊకే ఇట్లా చూపిస్తుంది అంతవరకే. ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. ఇట్ హ్యాస్ డోంట్ నో బ్యాక్ అండ్ కనెక్టర్ ఎనీథింగ్, నథింగ్ ఇస్ దర్ ఇన్ ఇట్. ఓకే, జస్ట్ కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది అంతే. దీనికి బ్యాక్ ఎండ్ లో మనం జావా కోడ్ కానీ పైథాన్ కోడ్ కానీ లేక డాట్ నెట్ కోడ్ కానీ ఏది రాయము. జస్ట్ ఓన్లీ సింపుల్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అంతే. నార్మల్ ఫ్రంట్ ఎండ్కి ఏవైతే లాంగ్వేజ్ వాడతామో అది మాత్రం వాడి ఈ వెబ్ పేజ్ మనం క్రియేట్ చేసాం అంతే, సింపుల్. సో ఈ సింపుల్ పేజెస్ ని మనం డెలివర్ చేయడానికి వి విల్ యూస్ వెబ్ సర్వర్. ఓకే, బట్ అప్లికేషన్ సర్వర్ అంటే సో బ్యాక్ ఎండ్ కోడ్ ని కనెక్ట్ అవ్వడానికి ప్లస్ బ్యాక్ ఎండ్ కోడ్ కూడా సేమ్ దానిలో డిప్లాయ్ చేయడానికి వీ విల్ యూస్ అప్లికేషన్ సర్వర్స్ కాల్డ్ Tomcat, JBoss, ఇట్లా మల్టిపుల్ వెబ్ సర్వర్స్ ఉంటాయి. సో వీ డూ యూస్ అప్లికేషన్ సర్వర్స్ టు కనెక్ట్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్. దాన్ని అప్లికేషన్ సర్వర్స్ అంటారు. అర్థమైందా? ఏమైనా డౌట్స్? కృష్ణ గారు మళ్ళీ ఒకసారి చెప్పరా? మొత్తం టోటలా లేకుంటే ఎక్కడ? అప్లికేషన్ వెబ్సైట్ ఒకసారి. వెబ్ సర్వర్ అనేది స్టాటిక్ పేజెస్ మాత్రమే లోడ్ చేస్తుందండి. స్టాటిక్ పేజెస్ అంటే మేబీ ఐ షో యూ, విల్ ఫస్ట్ విల్ లెర్న్ ప్రాక్టికల్ అండ్ దెన్ ఐ టెల్ యూ అప్లికేషన్స్. ఫస్ట్ వెబ్ సర్వర్ గురించి తెలుసుకుందాం, లేటర్ విల్ గో ఇంటు ద అప్లికేషన్ సర్వర్ అది. ఓకే, ఓకే. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ Nginx. సో మనకి వెబ్ సర్వర్ అనేది జస్ట్ ఒక స్టాటిక్ పేజ్ రెండర్ చేస్తుంది అని చెప్తున్నా. దాని అర్థం ఏమంటే మీరు జస్ట్ ఒక సింపుల్ HTML, CSS కోడ్ రాశారంటే డన్. దాన్ని మీరు Nginx తీసుకుని పెట్టారంటే అయిపోయా. అది ఆటోమేటిక్గా మీకు ఎవ్రీథింగ్ ఇట్ కెన్ ఏబుల్ టు రెండర్ అండ్ ఇట్ కెన్ ఏబుల్ టు ఓపెన్ ఎవ్రీథింగ్. దట్స్ కాల్డ్ Nginx. అంటే స్టాటిక్ పేజెస్ని రెండర్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్
render the static pages and you'll get to know what does it mean by. Okay. So నాకు Nginx కావాలంటే first I have to install that package. Okay. So I have to run install Nginx -y. నేను మరి ఆ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే we already know what this command do. కృష్ణ గారు Yes. కృష్ణ గారు ఫాంట్ సైజ్ కొంచెం పెంచరా, చాలా చిన్నగా అనిపిస్తుంది. అవునా సారీ వినిపిస్తుందా ఇప్పుడు? ఫాంట్ సైజ్ జూమ్ ఓ స్క్రీన్ జూమ్ ఫాంట్ చేయమని సైజా ఓకే నేను ఇంకా వాయిస్ స్క్రీన్ ఏమనుకుంటున్నాను. ఓకే స్క్రీన్ జూమ్ చేయండి కొంచెం. ఇది ఎంతనే ఉంది ఇది లేకుంటే నేను లాగిన్ అవుతానండి వేరే మిషన్లో. ఇది ఓకేనా? నాకు ఓకే అండి, నాకు ఇందాక కూడా ఓకే. మిత్ర గారు ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే లెట్ మీ ట్రై టు ఇంక్రీజ్ దిస్ టు. ఓకేనా ఇప్పుడు? బెటర్ ఇది. యా ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీథింగ్. ఓకే సో ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ చేయాలి. Nginx స్టార్ట్ చేయాలంటే ఐ హ్యావ్ టు యూజ్ ద కమాండ్. సో ఇక్కడ మీకు నేను ఇంకా కొన్ని చెప్పలేదు విచ్ ఇస్ కాల్డ్ systemctl. ఓకే systemctl స్టార్ట్ Nginx. యా ఇదేం చేస్తుందంటే systemctl అనే కమాండ్ ఏదైనా సర్వీసెస్ ఉన్నాయంటే ఆ సర్వీసెస్ ని స్టార్ట్ చేయడానికి మనం systemctl కమాండ్ వాడతాం. ఓకే సర్వీసెస్ అంటే మీరు ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇన్ విండోస్ మీరు సర్వీసెస్ డాట్ ఎంఎస్సి అని టైప్ చేశారంటే అక్కడ లోపల సర్వీసెస్ అన్ని మీకు కనిపిస్తాయి. అంటే మీకు విండోస్లో ఏవైతే సర్వీసెస్ మనకి విండోస్ బై డిఫాల్ట్ ఇస్తుందో తర్వాత మనం ఇన్స్టాల్ చేసిన సర్వీసెస్ ఉంటాయో సో అవన్నీ మీకు సర్వీసెస్ డాట్ ఎంఎస్సిలో కనపడతాయి. సో వాటిని స్టార్ట్ చేయాలంటే మీరు జస్ట్ రైట్ క్లిక్ చేసి స్టార్ట్ చేస్తుంటారు. స్టార్ట్ స్టాప్ లేదా రీస్టార్ట్ అవన్నీ అక్కడ నుంచి చేస్తుంటారు. But in Linux, you have to use systemctl command for that. Okay, systemctl start Nginx. To check the status, systemctl. స్టేటస్ Nginx. Latest Yeah. Nginx. So see, it's active and running. Okay, ఇది రన్ అవుతుంది. Now, if I want to enable it in the boot time అంటే సో నా మెషిన్ స్టార్ట్ అయిన వెంటనే Nginx కూడా స్టార్ట్ అవ్వాలి అంటే సో వాట్ ఐ కెన్ డూ ఇస్ అంటే బై డిఫాల్ట్గా మీరు స్టార్ట్ చేశారంటే ఇప్పుడు మాత్రమే స్టార్ట్ అయింది. ఇన్ కేస్ మీ మెషిన్ రీస్టార్ట్ చేశారనుకోండి అప్పుడు Nginx అనేది స్టార్ట్ అవ్వదు. ఇట్ విల్ బి ఇన్ ద స్టాప్ స్టేట్. యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ మాన్యువల్లీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు రీస్టార్ట్ ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ దట్ సర్వీస్ ఈవెన్ ఆఫ్టర్ బూట్ టైమ్ అంటే బూట్ టైంలోనే మీకు ఈ సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు డూ దట్ systemctl enable Nginx -now ఈ కమాండ్ రన్ చేశారంటే ఇది సిస్టమ్ టైం నుంచి బూట్ అయిపోతుంది. సో ఇంతకుముందు ఇక్కడ చూసారు చూడండి డిజేబుల్డ్ అని ఉందా, ఇప్పుడు ఎనేబుల్డ్ అని వచ్చి ఉంటుంది. ఎనేబుల్డ్ ఎర్లియర్ ఇక్కడ డిజేబుల్డ్ ఉంది, ఇక్కడ ఎనేబుల్డ్. సో యా ఇప్పుడు మనం Nginx రన్ అవుతుందా లేదా అని చెప్పి సో బై డిఫాల్ట్ Nginx వచ్చేసి పోర్ట్ నెంబర్ 80లో రన్ అవుతుంటుంది. ఎందుకంటే ఇట్స్ అ వెబ్ సర్వర్. సో ఆల్వేస్ వెబ్ సర్వర్స్ అండ్ అప్లికేషన్ సర్వర్స్ ఎవ్రీథింగ్ విల్ రన్ ఆన్ పోర్ట్ నెంబర్ 80. సో టు చెక్ ద పోర్ట్స్
you have to run the command ss-tnlp grep-i port number. See, port number 80 లో ఏం రన్ అవుతుంది? nginx is running. ఓకే, సో ఈ కమాండ్స్ మేబీ నేను ఇంకా నెట్వర్కింగ్ చెప్పానని అనుకుంటున్నా. చెప్పానా మీకు ఇది కమాండ్? అంటే చెప్పారండి, నాకు గుర్తుంది. సిస్టమ్ సిటిఎల్ గురించి ఇన్స్టాల్ మీకు చెప్పారు. ఓకే అవును, చెప్పారు. ఓకే, నైస్. నాకు గుర్తులేదు. థ్యాంక్ యూ. యా, సో యా, we'll use this command ssr netstat. You can use anything. netstat fn tnlp వాడినా కూడా it will give the same output. But in future they are going to deprecate this netstat. They are going to replace this netstat with ss command. So that's why I'm telling this ss. Okay, both will give the same, nothing else, no difference at all. Okay, సో బై డిఫాల్ట్ nginx అనేది పోర్ట్ నెంబర్ 80లో రన్ అవుతుంది. సో నా మెషిన్లో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు nginx పోర్ట్ నెంబర్ 80 ఆక్యుపై చేసుకుంది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్, బై డిఫాల్ట్గా మనకి ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేయడానికి వాట్ వీ కెన్ డూ ఇస్ రన్ లోకల్ హోస్ట్ అని కొట్టామంటే ఇది డిఫాల్ట్ పేజ్ని రెండర్ చేస్తుంది మనకి. సి, ఇట్ రెండర్డ్ డిఫాల్ట్ వెబ్ పేజ్ ఫర్ మీ. సో ఇదే మనం వెబ్సైట్లో చూడాలంటే config, ఇది నాకు పబ్లిక్ ఐపీ ఇస్తుంది. జస్ట్ పబ్లిక్ ఐపీ నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని బ్రౌజర్లోకి వెళ్ళి పేస్ట్ దిస్. సి, వెల్కమ్ టు ఎన్జినిక్స్. అజూర్లో నేను చూసానండి ఇది కొంచెం. యా, దట్స్ హౌ ఇట్ గోయింగ్ టు బి. సి, మనకి nginx వెబ్ పేజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మన ఓన్ కస్టమ్ వెబ్సైట్ని పెడదాం. ఓకే, నేనేం చేస్తా అంటే చాట్జిపిటికి వెళ్తా. సో మేబీ ఐ విల్ రిఫ్రెష్ దిస్. Can you give me a better HTML and CSS pages for portfolio website? It will give some random code to me, so I'll just copy it and I'll try to paste it. మనం దీన్ని మన nginx సర్వర్లో పెట్టి హోస్ట్ చేద్దాం. ఓకే, యా, ఇట్ గివ్ సమ్ కోడ్. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని నేను index.html ఫైల్ క్రియేట్ చేస్తాను. index.html ఇక్కడ అది ఇచ్చిన కోడ్ నేను పేస్ట్ చేశాను. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం nginx కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. సో nginx కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే బై డిఫాల్ట్ ఆన్ ద ఫస్ట్ టేబుల్ అండ్ వేర్ ఆల్ ద కాన్ఫిగరేషన్ ఫైల్ ఎగ్జిస్ట్, ఇట్ విల్ ఎగ్జిస్ట్ ఇన్ /etc. సో etcలో nginx nginx.com. సో ఈ ఫైల్లో మనకి ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇంక్లూడ్ మాడ్యూల్స్ అని చెప్పి ఇక్కడ ఉంది. సో తర్వాత ఇక్కడ చూడండి, రూట్ వచ్చేసి ఎక్కడి నుంచి సర్వ్ అవుతుంది, యుఎస్ఆర్ షేర్ nginx HTML నుంచి రూట్ అనేది సర్వ్ అవుతుంది. అలాగే పోర్ట్ నెంబర్ 80లో రన్ అవ్వాలని చెప్పి మనం ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో రాసాం. If you want to change, if you want to listen on port number something else, maybe if you want to run it on port number 8080, so you have to change this here. దీన్ని 8080 కింద మార్చామంటే అప్పుడు మనకి రీస్టార్ట్ చేస్తే సర్వీస్ ఆటోమేటిక్గా ఇది 8080లో లిజన్ అవుతుంది, నాట్ ఆన్ 80. ఓకే, సో బై డిఫాల్ట్ ఆల్ వెబ్ సర్వర్స్ will listen on 80 and also it's a best practice to listen it on 80. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఏమంటుందంటే ఇక్కడ రూట్ అని ఉందా, ఇక్కడ ఈ రూట్ అర్థం ఏమంటే నేను ఎక్కడి నుంచి
హెచ్టిఎంఎల్ పేజెస్ని సర్వ్ చేయాలి అని చెప్పి పాతది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం కాపీ చేసుకున్న హెచ్టిఎంఎల్ పేజ్ ఉంది కదా, అది తీసుకుపోయి ఇక్కడ పెట్టామంటే ఆటోమేటిక్గా ఈ రూట్ నుంచి అది రెండర్ చేస్తుంది. ఓకే, ఈ రూట్ నుంచి లెట్స్ సే వాట్ ఐల్ డూ ఇస్ ఫస్ట్ ఐల్ డూ క్యాట్ అండ్ దెన్ చూడండి పాత్ వచ్చేసి యూఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ హెచ్టిఎంఎల్. ఓకే, వాట్ ఐల్ జస్ట్ కాపీ దిస్. ఓకే, అండ్ దెన్ ఐల్ ఎంటర్ దిస్ హియర్. ఇక్కడ బై డిఫాల్ట్ నాకు index.html ఉంది. ఓకే, వాట్ ఐల్ డూ ఇస్ cat index.html. సో ఇదే నాకు నా ఇక్కడ కూడా బ్రౌజర్లో కూడా రెండర్ చేస్తున్నది ఇదే సేమ్ పేజ్. ఇప్పుడు కావాలంటే మీరు చదవండి. వెల్కమ్ టు Nginx and then if you see this page, Nginx is successfully installed and working. If you see this page, the same page. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ index.html ని నేను చాట్ జీపీటీ నుంచి తీసుకున్న index.html తో రీప్లేస్ చేస్తాను. ఓకే, వాట్ ఐ డూ ఇస్ జస్ట్ cp/root index.html to here. Yes, done. ఇప్పుడు చెక్ చేస్తే cat index.html content got changed. See, everything got changed. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్ట్ రీస్టార్ట్ చేస్తాను నా Nginx ని. systemctl restart Nginx. అంతే, done. Now let's refresh my browser. See, got it? Any doubts? గైస్ అర్థమవుతుందా లేకపోతే ఏదైనా రెస్పాన్స్ ఇవ్వండి. Yes, understood, sir. Parallelly we're practicing. I'm just trying that code. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని నేను నా డిఎన్ఎస్కి మ్యాప్ చేస్తాను, అంటే నా వెబ్సైట్కి మ్యాప్ చేస్తాను. సో హౌ టు డూ దట్? ఓకే, సో మీకు ఆల్రెడీ డిఎన్ఎస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను దాన్ని ఎలా చేయాలి అని చెప్పి. సో లెట్ మీ లాగిన్. ఓకే, I already logged in and then my products. I'll choose this domain and then నేను DNS లోకి వెళ్ళి ఇక్కడ సో which record is responsible to resolve the hostname to IP address? A record. Exactly, a record. So I'll add a new a record and then I'll choose a subdomain called portfolio and then I'll paste my public IP here. So what is my public IP? Well, if config.me. That's it. నా పబ్లిక్ అయిపోయిన పెట్టి హాఫ్ టీటీఎల్ హాఫ్ దట్స్ ఓకే, దట్స్ ఇట్. సేవ్ చేశాను. సో ఇఫ్ ఐ search for the DNS propagation, నేను ఏం చేస్తాను అంటే portfolio డాట్ search డాట్ ఇన్. సో ఏ రికార్డ్ని సెర్చ్ చేయాలి కాబట్టి ఏ రికార్డ్ సెర్చ్. ఓకే, మేబీ ఇట్స్ సో ఫాస్ట్. ఇండియాలో కూడా ఆల్రెడీ ఎనేబుల్ అయిపోయింది. సో లెట్ మీ చెక్ ఫర్ ఇట్. portfolio dot searchstay.in. See, a domain could map up now. Even if you want, you can check in your website, mobiles also.
మీ మొబైల్లో చెక్ చేసా కూడా ఈ వెబ్సైట్ యాక్సెస్ఫుల్గా ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఎనేబుల్డ్ విత్ HTTPS. It's in HTTP right now. So if you want, you can check. Okay. Yes, that's working. I Working. just checked. Yeah, it's working. Nice. సో ఇట్స్ దట్ సింపుల్. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారంటే యాజ్ మచ్ యాజ్ ఈజీ. సో అందుకే నేను ఫస్ట్ డిఎన్ఎస్ గురించి చెప్పేది, తర్వాత లాస్ట్లో విల్ గో టు ద వెబ్ సర్వర్. సో వన్స్ మీరు వాటి గురించి తెలుసుకున్నారంటే ఏ రికార్డ్ దేనికి సంబంధం ఎగ్జాక్ట్ ఎక్సెట్రా దెన్ ఇట్ విల్ బి సో మచ్ ఈజీ టు డూ. ఓకే, ఇప్పుడు మనం ns lookup కమాండ్ యూజ్ చేసి దాన్ని మనం ట్రై చేద్దాం. ఇప్పుడు చూడు, ns lookup తర్వాత పోర్ట్ఫోలియో డాట్ సెర్చ్ స్టే డాట్ ఇన్ అని కొడితే ఆటోమేటిక్గా నాకు రెస్పాన్స్ కింద సేమ్ నా పబ్లిక్ ఐపీ వస్తుంది. సి ఇట్స్ ద సేమ్ పబ్లిక్ ఐపీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే, I hope you guys understand everything. Yeah, అర్థమవుతుందండి. Okay, nice. Just 1 minute. I will stop.